సో మనం ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. ఓకే, ఇంకా మీరు యాత్రకు వెళ్ళడానికి సిద్ధం అని అయితే అర్థం. ఆల్రెడీ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందాక స్టోరీలో. 0 degrees లో ఉంటాము, 7 degrees లో, 5 degrees లో, మాక్సిమం 7 to 8 degrees ఉంటుంది టెంపరేచర్. ఈ చలిలో మీకు స్నానం చేసే దమ్ము ఉంది అంటే చెయ్యండి. సో బడ్జెట్ విషయానికి వచ్చేస్తే మాకెంత అయింది అంటే మీరు చెప్తే నమ్మరు. సో ఇది ఓవరాల్ గా అమర్నాథ్ ఫుల్ టూర్ డీటెయిల్స్ అయితే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత కెమెరా ముందరికి వస్తున్నా కదా. మీరు అందరూ అమర్నాథ్ సిరీస్ అయితే చూస్తుంటారు. మీ అందరు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. ఈ వీడియోలో ఏంటంటే నేను అమర్నాథ్ ఫుల్ టూర్ ప్లాన్ గురించి అయితే చెప్తా. అసలు అమర్నాథ్ ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, అమర్నాథ్ ఎందుకు అంత ఫేమస్, దాని యొక్క విశిష్టత ఏంది, హిస్టరీ ఏంది, దాంతో పాటు మీరు చాలా మంది నన్ను కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఈ ఒక్క వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అమర్నాథ్కి వెళ్ళి మీరు వచ్చేసేయచ్చు, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ మనం వచ్చేసి అసలు ఎందుకు ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి, అసలు ఏంటి ఈ అమర్నాథ్ యాత్ర, దీని యొక్క హిస్టరీ ఏంది అనేది అయితే తెలుసుకుందాం. సో అమర్నాథ్ యాత్ర హిస్టరీ గురించి మాట్లాడుకుంటే పూర్వకాలంలో పార్వతీదేవి మహాశివుణ్ణి అమరత్వం యొక్క రహస్యం గురించి తనకి చెప్పమని అడిగింది. ఆ రహస్యం గురించి మహాశివుడు పార్వతీదేవికి చెప్పాలి అంటే ఎవరు లేని ప్రదేశాన్ని అయితే ఎంచుకోవాలి. ఎందుకంటే ఎవరన్నా ఉన్న ప్రదేశం అయితే ఒకవేళ ఆ అమరత్వం యొక్క రహస్యము పార్వతీదేవికి చెప్పేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి కూడా అమరత్వం వస్తుంది. అందుకే ఎవరి లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి అన్న ఉద్దేశంతో మహాశివుడు అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడు. ఈ అమర్నాథ్ గుహకి మహాశివుడు పెహల్గాం మీద వెళ్ళడం జరిగింది. అందుకే పెహల్గాం ని ట్రెడిషనల్ రూట్ అని కూడా అంటారు. మహాశివుడు అమర్నాథ్ కేవ్ కి పెహల్గాం మీద వెళ్ళేటప్పుడు పెహల్గాం లో తన యొక్క నందిని అయితే అక్కడ వదిలేసి వెళ్ళాడు. అందుకే పెహల్గాం ని బైల్గావ్ అని కూడా అంటారు. పెహల్గాం తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చే చందనవాడి. చందనవాడిలో మహాశివుడు తన శిరస్సు పై ఉన్న చంద్రుడిని అయితే వదిలేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత శేషనాగ్ వస్తుంది. శేషనాగ్ లో తన మెడలో ఉన్న పావును అక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత గణేష్ టాప్ వస్తుంది. గణేష్ టాప్ లో తన కుమారుడైన గణేశుడిని మహాశివుడు అక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పంచతరణి వస్తుంది. పంచతరణిలో మహాశివుడు తన పంచభూతాల్ని వదిలేసి అండ్ ఫైనల్ గా అమర్నాథ్ కేవ్ కి అయితే చేరుకున్నారు. అమర్నాథ్ కేవ్ కి చేరుకున్న తర్వాత పార్వతీదేవికి అమరత్వం యొక్క రహస్యం గురించి చెప్పేటప్పుడు అక్కడే ఉన్న 2 జంట పావురాలు ఆ అమరత్వం యొక్క రహస్యం గురించి విన్నాయట. అమరత్వం యొక్క రహస్యం అవి విన్నాయి కాబట్టి వాటికి కూడా అమరత్వం అయితే లభించింది. సో ఇప్పుడు ఈ రోజుకి కూడా ఆ జంట పావురాలు చాలా మందికి కనిపిస్తున్నాయి. డైరెక్ట్ గా చూసిన వాళ్ళే నాకు చెప్పారు, మేము చూసాము ఆ జంట పావురాల్ని అని. దాని తర్వాత అమరత్వం యొక్క రహస్యం గురించి పార్వతీదేవికి మహాశివుడు చెప్పిన తర్వాత పార్వతీదేవి మరియు మహాశివుడు ఆ గృహలో మాయమైపోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 43 నుంచి 53 రోజుల పాటు మహాశివుడు మంచు శివలింగం రూపంలో సంవత్సరంలో 43 నుంచి 53 రోజులు ఆ అమర్నాథ్ గృహలో అయితే వెలుస్తారు. దానితో పాటు మనకి పార్వతీదేవి అండ్ ఆ జంట పావురాల గూడు కూడా ఉంటుంది. సో మీరు అమర్నాథ్ కేవ్ కి వెళ్తే మీకు మహాశివుడి యొక్క మంచులింగం, పార్వతీదేవి యొక్క మంచులింగం అండ్ జంట పక్షుల గూడు ఇవి అయితే కనిపిస్తాయి లోపల మీకు. ఇంత పవిత్రమైన ప్రదేశం కనుక ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ గృహాన్ని విజిట్ చేయాలి అని అయితే అనుకుంటారు. అందులో భాగంగానే నేను కూడా ఈ సంవత్సరం నా అమర్నాథ్ యాత్రను అయితే చేశాను. చాలా అద్భుతంగా ఉంది అమర్నాథ్ యాత్ర. దీని గురించి ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తా. సో ఇది ఓవరాల్ గా హిస్టరీ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం వచ్చేసి అమర్నాథ్ కేవ్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ హెల్త్ సర్టిఫికేట్ అయితే పొందాలి. ఈ హెల్త్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేది అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నాది ఒక చిన్న బిజినెస్ అయితే ఉంది. www.andhrapachchalu.com అని ఒక వెబ్సైట్ ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో దాదాపు 45+ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, మ్యాంగో, టొమాటో, గోంగూర చికెన్, ఎండు చేపలు, రొయ్య పొట్టు, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను నా ట్రావెలింగ్ కి కూడా ఈ మధ్య ఈ పికిల్స్ ని తీసుకెళ్తున్నాను. ఇప్పటికి 1000+ ఆర్డర్స్ షిప్ చేశాను. చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అందరూ చాలా బాగుందని అయితే చెప్తున్నారు. మీరు నా యాత్రలకి సపోర్ట్ చేయాలి అనుకుంటే, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందర తీసుకురావాలి అనుకుంటే మన వెబ్సైట్ అయితే విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే కొనండి. అట్లీస్ట్ ఒకసారి వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, మీకు తప్పకుండా ఏదో ప్రోడక్ట్ అయితే నచ్చుతుంది. సో ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయగలిగితే నేను ఇలాంటి మరెన్నో మంచి మంచి యాత్రలు మీ ముందరకైతే తీసుకురాగలుగుతాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి, మిస్ అవ్వకండి. సో ఇప్పుడు హెల్త్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెల్త్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అంటే ప్రతి సంవత్సరం అమర్నాథ్ షైన్ బోర్డు వాళ్ళు అమర్నాథ్ యాత్ర యొక్క డేట్స్ అయితే వదులుతారు. ఆ డేట్స్ వదిలిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా కదా, ఈ అప్లికేషన్ ఫామ్ ని కూడా వదులుతారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం ఫిల్ చేసేయండి మీ ఫోటో అతికిచ్చి. అదే వెబ్సైట్ లో మీకు కొన్ని హాస్పిటల్స్ లిస్ట్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాది నెల్లూరు, మాకు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇచ్చారు. సో ఆ అప్లికేషన్ పట్టుకొని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిపోతే అక్కడ ఎంక్వైరీలో కనుక్కుంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో మనకి ఏముంటుంది అంటే 8 నుంచి 10 రకాల టెస్టులు మనకైతే చేస్తారు. లంగ్స్ యొక్క ఎక్స్రే, బ్రీతింగ్ టెస్ట్,
టెస్ట్, ఆస్తమా ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇతను నడవగలడా లేదా, ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడా లేదా, ఇంకా చాలా రకాల టెస్ట్లు అయితే చేస్తారు. ఎస్పెషల్లీ మీకు ఆస్తమా గానీ లేదా షార్ట్ బ్రీత్నెస్ అంటారు కదా, ఆయాసాలు, ఇంకా కొన్ని రకాల లంగ్ డిసీజెస్ గానీ ఇట్లాంటివన్నీ ఉంటే మీకు ఈ అమర్నాథ్ యాత్రకు అయితే అలో చేయరు. ఇవేమి లేకుండా మెడికల్ టెస్ట్లు అన్ని పాస్ అయిపోతే ఈ అప్లికేషన్ మీద అక్కడ లోకల్ డాక్టర్ అయితే సైన్ పెట్టి ఈ అప్లికేషన్ ని మనకి ఇచ్చేస్తారు. ఈ మెడికల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇదే అమర్నాథ్ వెబ్సైట్ లో కొన్ని బ్యాంక్స్ లిస్ట్ అయితే ఇస్తారు. మీకు దగ్గరలో ఏ బ్యాంక్ ఉందో చూసుకోండి. ఆ బ్యాంక్ వెళ్ళిపోయి ఈ హెల్త్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేసేసి మీకు కుదిరిన డేట్ లో అమర్నాథ్ యాత్రకి స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మెడికల్ సర్టిఫికేట్ ని స్కాన్ చేసేసుకొని ఆన్లైన్ లో కూడా మీరు ఈ అమర్నాథ్ యాత్రకి స్లాట్ అయితే పొందొచ్చు మీకు సూటబుల్ అయిన డేట్ లో. ఈ రెండు కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అదే కంప్లీట్ ఆఫ్లైన్ ప్రాసెస్. ఒకవేళ మీరు అప్పటికప్పుడు అనుకుని అమర్నాథ్ యాత్రకి వెళ్ళిపోవాలి అని అనుకునే పని అయితే, కొంచెం ఓపిక ఉంది మాకు అనుకునే పని అయితే, డైరెక్ట్ గా జమ్మూ గానీ శ్రీనగర్ గానీ వెళ్ళిన తర్వాత అక్కడ యాత్రి నివాసులకి వెళ్ళి 2 days వెయిట్ చేసి అక్కడ క్యూలో నిలబడి అక్కడ మెడికల్ టెస్టులు చేసుకొని అక్కడ స్లాట్స్ తీసుకొని అమర్నాథ్ యాత్రకు కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్ గా మీకు స్లాట్ అయితే దొరికిన తర్వాత కొంచెం టైం అయితే ఉంటుంది కదా, ఈ టైంలో మీరైతే డైలీ 5 kilometers నడవడము, కొన్ని ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయడం, బేసిక్ గా బాడీని ఏంటంటే ఫిట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం అమర్నాథ్ కేవ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి 10 kilometers నుంచి 15 kilometers నడుస్తాం, అది కూడా హై ఆల్టిట్యూడ్స్ నడుస్తాం. సో మనం ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. ఓకే, సో ఫిజికల్ గా కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మొత్తానికి మనం యాత్రకు అయితే బయలుదేరుతాం. మీకు ఏదైతే స్లాట్ ఉంటుందో ఆ స్లాట్ డేట్ కి అట్లీస్ట్ ఒక 3 days ముందలే జమ్మూలో ఉండేటట్టు లేదా శ్రీనగర్ లో ఉండేటట్టు అయితే చూసుకోండి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ జమ్మూ తావీకి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు జమ్మూ తావీకి డైరెక్ట్ గా ట్రైన్స్ దొరకకపోతే మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి జమ్మూ తావీకి కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ లో వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి జమ్మూ తావీకి 48 hours టైం అయితే పడుతుంది. ఒకవేళ అలా కాదు, అంత టైం లేదు మాకు అనుకునే అయితే మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. జమ్మూలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, శ్రీనగర్ లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎక్కడికన్నా మీరు ఫ్లైట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఫ్లైట్ లో జస్ట్ మీరు 6 to 7 hours లో జమ్మూ గానీ శ్రీనగర్ గానీ వెళ్ళిపోతారు. మీ స్లాట్ డేట్ కంటే ఒక 3 days ముందలే మీరు కనుక జమ్మూ గానీ శ్రీనగర్ గానీ చేరుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జమ్మూకి వెళ్ళాను కాబట్టి జమ్మూ యొక్క ప్రాసెస్ చెప్తా, శ్రీనగర్ కూడా సేమ్ ఉంటుంది. సో జమ్మూలో యాత్రి నివాస్ అని అయితే ఉంటుంది, భగవతి నగర్ అనే ఏరియాలో యాత్రి నివాస్ ఉంటుంది. సో మీరు వెళ్ళిన రోజు రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆ యాత్రి నివాస్కి వెళ్ళారంటే మీరు ఏదైతే పర్మిట్ వస్తుందో మీకు ఆ పర్మిట్ తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే మీ ఆధార్ కార్డు ఆ పర్మిట్ ని రెండింటిని చెక్ చేసి మీకు ఐడి కార్డు అయితే ఇస్తారు, అమర్నాథ్ యాత్ర యొక్క ఐడి కార్డు. ఈ ఐడి కార్డు వచ్చింది అంటే ఇంకా మీరు యాత్రకు వెళ్ళడానికి సిద్ధం అని అయితే అర్థం. వన్స్ మీరు ఐడి కార్డు తీసేసుకున్న తర్వాత మీకు అక్కడే బస్ టికెట్స్ ఇస్తారు. సో అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి పెహల్గాం మీద, ఇంకోటి వచ్చేసి బాల్టల్ మీద. చాలా మంది ప్రిఫర్ చేసేది పెహల్గాం మీద వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది వచ్చేసి ట్రెడిషనల్ రూట్. ఈ బాల్టల్ రూట్ ఏదైతే ఉందో ఇది షార్ట్ కట్, ఎక్కువ టైం లేదు, ఎక్కువ దూరం నడవలేము అనుకునే వాళ్ళు బాల్టల్ మీద అయితే వెళ్తారు. సో ఎందుకు దీన్ని ట్రెడిషనల్ రూట్ అంటారు అంటే సాక్షాత్తు పెహల్గాం మీద మహాశివుడు అమర్నాథ్ గుహకి నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి. ఆల్రెడీ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందాక స్టోరీలో. సో అదే విధంగా నేను కూడా పెహల్గాం మీద అమర్నాథ్ కేవ్కి వెళ్ళడానికి బస్ టికెట్ అయితే తీసేసుకున్నా. నా పర్మిట్ కూడా పెహల్గాంకే ఉంది. మీరు ఒకవేళ బాల్టల్కి వెళ్ళే పని అయితే ముందుగానే పర్మిట్ కూడా బాల్టల్కే తీసుకోండి. మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ పర్మిట్ బాల్టల్లోనే తీసుకోండి, బాల్టల్కి బస్ టికెట్ కొనండి. నేను పెహల్గాం వెళ్ళా కాబట్టి పెహల్గాంకి పర్మిట్ తీసుకున్నా, పెహల్గాంకి బస్ టికెట్ కొనుక్కున్నా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2 o'clock మమ్మల్ని సేమ్ భగవతి నగర్ యాత్రి నివాస్ లోని బస్ స్టాండ్ కి రమ్మన్నారు. మేము 2 o'clock వెళ్ళాము. అరౌండ్ 3:30కి బస్సెస్ భగవతి నగర్ లో స్టార్ట్ అయ్యాయి. సో జమ్మూ తావీ నుంచి పెహల్గాం వచ్చేసి దాదాపు 240 kilometers, 8 నుంచి 9 గంటల జర్నీ అయితే ఉంటుంది. బస్ జర్నీ చేసిన తర్వాత మనల్ని పెహల్గాంలో అయితే దింపేస్తారు. ఈ అమర్నాథ్ యాత్ర ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2 to 3 days ఎక్కువే పెట్టుకోండి. ఎందుకంటే మనకు మధ్యలో అనుకోని అంతరాయాలు వస్తాయి, వర్షాలు రావచ్చు, లేదా సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉండొచ్చు. సో దానివల్ల మనల్ని అయితే ఆపేస్తుంటారు. సో మీరు అనుకున్న దానికన్నా 2 to 3 days ఎక్కువే పెట్టుకోండి. సో మమ్మల్ని కూడా ఆపేశారు. దాని తర్వాత మేము పెహల్గాంకి అయితే వెళ్ళాము. వన్స్ పెహల్గాం చేరుకున్న తర్వాత బస్ లో ఇక్కడ నుంచి మన అసలైన అమర్నాథ్ యాత్ర షురు. ఇక్కడ నుంచి మొత్తము 3 రోజులు పడుతుంది మనం అమర్నాథ్ గుహకి చేరుకోవడానికి. మొత్తం 47 kilometers డిస్టెన్స్ ఉంటుంది పెహల్గాం నుంచి అమర్నాథ్ గుహ వరకు. ఈ 47 kilometers మొత్తం నడవాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో 16 kilometers పెహల్గాం నుంచి చందన్ వాడి అనే ప్లేస్ వరకు మనకి చిన్న సుమోలు, టాక్సీలు అయితే అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ కి 200 నుంచి 250 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళకి ఆ అమౌంట్ పే చేసి మనము 16 kilometers చందన్వాడి వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సో చందన్వాడికి చేరుకున్న తర్వాత అక్కడ మన పర్మిట్స్ అవన్నీ స్కాన్ చేసి మనల్ని అయితే ట్రెక్కింగ్ అలౌ చేసేస్తారు, లోపలికి అలౌ చేసేస్తారు. సో ఇక్కడ నుంచి మన అసలైన ట్రెక్కింగ్ షురు. 31 kilometers ఉంటుంది అమర్నాథ్ కేవ్ కి. 3 రోజులు ట్రెక్కింగ్ పడుతుంది. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు గుర్రాలని హైర్ చేసుకోవచ్చు. గుర్రాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి 2 రోజులు టైం పడుతుంది. చందన్వాడి నుంచి అమర్నాథ్ వరకు గుర్రానికి దగ్గరికి 8,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు.
ఇందులో ఏంటంటే మీకు ఒకటే గుర్రం ఉండదు, డే 1 ఒక గుర్రం ఉంటుంది, డే 2 ఒక గుర్రం ఉంటుంది. ఓవరాల్ గా మీకు 8,000 రూపాయలు అయితే అయ్యిద్ది. ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకి పిట్టులు ఉంటారు. పిట్టు అంటే ఏంటంటే మన లగేజ్ మోసేవాళ్ళు అరౌండ్ 2,000 to 3,000 రూపీస్ అయితే తీసుకుంటారు వీళ్ళకి ఏంటంటే మన లగేజ్ ఇచ్చేస్తే మనతో పాటే వస్తారు మన లగేజ్ మోసుకుంటూ. ఈ పిట్టులు కూడా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ అవుతూ వస్తుంటారు అనమాట. ఏ రోజు వాటా వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ రోజు 2,000, ఈ రోజు రేపు 1000, ఎల్లుండి 1000. సో ఆ విధంగా ఏ రోజు ఎవరి డబ్బులు వాళ్ళకి పర్సంటేజ్ రూపంలో ఇచ్చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీరు గుర్రాలతో వెళ్ళొచ్చు, పిట్టులకి మీ లగేజ్ ఇచ్చేసి మీరు నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఇంకో మార్గం ఉంది, అదే హెలికాప్టర్. ఒకవేళ మీరు హెలికాప్టర్ త్రూ వెళ్ళాలి అనుకుంటే 1 month ముందలే ఈ హెలికాప్టర్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. హెలికాప్టర్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ నాకు రేట్స్ అయితే దొరకట్లే, అరౌండ్ 5,000 to 10,000 రూపీస్ అయితే ఉంది పర్ పర్సన్ కి. కింద ఉన్న పెహల్గాం నుంచి మీరు పంచతరణి, అంటే పంచతరణి ఎక్కడ ఉంటుందంటే అమర్నాథ్ కేవ్ కి 6 కిలోమీటర్ల ముందర ఉంటుంది. అక్కడ వరకు హెలికాప్టర్లు వెళ్తారు. అక్కడ నుంచి మీరు గుర్రాలు ఏమన్నా పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇటు బాల్టల్ మీద నుంచి హెలికాప్టర్ బుక్ చేసుకున్న సేమ్ పంచతరణి వరకు అయితే వెళ్తారు. సో ఇది ఓవరాల్ గా మనకున్న ఆప్షన్స్. అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. స్టార్టింగ్ పిస్సు టాప్ అని వస్తుంది, చాలా టఫ్ ఉంటుంది. దాన్ని దిగిన తర్వాత డే 1 వచ్చేసి మనము శేషనాగ్ లో రెస్ట్ తీసుకుంటాము. ఈ శేషనాగ్ కి మనము 10 కిలోమీటర్ల ట్రెక్ చేయాల్సి ఉంటుంది. 1 full day ట్రెక్కింగ్ కే సరిపోతుంది. ఈవినింగ్ కి మీరు శేషనాగ్ చేరుకున్న తర్వాత టెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ టెంట్స్ లో మనకి 2-3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బేసిక్ నేల మీద పడుకునేవి 550 రూపాయలు పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి మంచాలు ఉంటాయి, దీనికి 750 రూపాయలు పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ప్రైవేట్ టెంట్స్, దీనికి అరౌండ్ సేమ్ 750 నుంచి 900 రూపాయల వరకు అరౌండ్ ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ టెంట్స్. ఇంకా కొన్ని లగ్జరీ టెంట్స్ అయితే కొంచెం ఎక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు. ఈ రకంగా మీరు టెంట్స్ లో స్టే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే దారి పొడుగునా మనకి ఎవ్రీ 2 to 3 కిలోమీటర్స్ ఒక లంగర్ అయితే ఉంటుంది. సో ఈ లంగర్ లో మనకి బోల్డ్ అండ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత తినండి. మిమ్మల్ని ఎవరు ఆపరు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అది ఒకటే రూల్. సో మీకు ఫుడ్ కి ఈ అమర్నాథ్ యాత్రలో రూపాయి ఖర్చు ఉండదు. మొత్తము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఫ్రీయే ఉంటుంది. సో లంగర్ లో ఫుడ్ తినేస్తూ మీరు ఆ టెంట్స్ లో స్టే చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ శేషనాగ్ నుంచి స్టార్ట్ అయ్యి పంచతరణి అనే ప్లేస్ వరకు వెళ్తాం. డే 2 ఆఫ్ ట్రెక్కింగ్. సో ఈ డే 2 లో మనము దగ్గరగా 15 నుంచి 16 కిలోమీటర్లు నడుస్తాము. ఈ ట్రెక్కింగ్ లో మనము గణేష్ టాప్ అయితే దాటుతాం. ఈ గణేష్ టాప్ వచ్చేసి ఈ హోల్ అమర్నాథ్ స్టెచ్ లో హైయెస్ట్ పాయింట్. లిటరల్లీ చుక్కలు కనిపిస్తాయి, చుక్కలు పట్టపగలు మీకు అక్కడ కనిపిస్తాయి. ఆ గణేష్ టాప్ ఒక్కటి ఆ మహాశివుని దలుచుకుంటూ దాటేరు అంటే ఇంకా తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. మొత్తము ఒక రోజులోనే మనం 16 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫుడ్ కోసం లంగర్స్ అయితే ఉంటాయి, ఇంకా దారి పొడుగున వాటర్ ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఆరుతా పారుతా వెళ్ళిపోవచ్చు. నైట్ కి పంచతరణి అనే ప్లేస్ కి అయితే చేరుకుంటాం డే 2 ఆఫ్ ట్రెక్కింగ్ లో. సో నైట్ సేమ్ ఈ టెంట్స్ లో అయితే మనము అక్కడ మళ్ళీ తీసుకొని మళ్ళీ టెంట్స్ లో స్టే చేస్తాము. ఇక్కడ కూడా సిమిలర్ ప్రైజెస్ ఉంటాయి, ఇందాక చెప్పిన ప్రైజెస్ ఇక్కడ కూడా టెంట్స్ కి అయితే ఉండి నైట్ నిద్రపోతాం. ఇప్పుడు మన డే 3, ఈ రోజు మనం వచ్చేసి అమర్నాథ్ గుహకి చేరుకుంటాం. ఇక్కడ మనం అమర్నాథుడి దర్శనం చేసుకుంటాం. ఈ పంచతరణి అనే ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్లు ఉంటుంది ఈ అమర్నాథ్ గుహ. ట్రెక్కింగ్ కి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. 2 to 3 hours లో ఈజీగా అమర్నాథ్ గుహకి అయితే చేరుకోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ గా అయితే ఉంటుంది. ఈ పంచతరణి ప్లేస్ నుంచి హెలికాప్టర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. కొంచెం రష్ ఎక్కువ, నెట్టుకోవడాలు, దోసుకోవడాలు, మనిషి తగులుతూ వెళ్ళడాలు, ఇట్లాంటివన్నీ అయితే ఉంటాయి ఈ పంచతరణి నుంచి. అండ్ ఆల్సో ఈ 6 కిలోమీటర్ల కోసం కూడా మనకి గుర్రాలు, పల్లకీలు కూడా అవైలబుల్ ఉంటాయి. గుర్రంకి అరౌండ్ 2,200 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు. పల్లకి కూడా అరౌండ్ 4,000 to 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, మీ వెయిట్ ని బట్టి. అది ఏదైనా తీసుకొని మనము ఫైనల్ గా అమర్నాథ్ కేవ్ కి అయితే వెళ్ళిపోతాం. దర్శనంకి అయితే పెద్ద టైం పట్టదు, 1/2 hour లో వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళిన రోజు కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల మాకు 1.5 to 2 hours టైం అయితే పట్టింది. అట్లా కాకుండా నార్మల్ గా యావరేజ్ గా 1/2 hour to 1 hour టైం లోపే దర్శనం అయితే అయిపోతుంది. దర్శనం చాలా బాగా జరిగింది. అమర్నాథ్ గృహ లోపలికి వెళ్ళంగానే సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. మేము వెళ్ళిన టైంకి మంచు లింగం సగం అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ టైంకి అయితే కరిగిపోయిందని అంటున్నారు, కానీ నేను వెళ్ళిన టైంకి అయితే సగం ఉంది మంచు లింగము. పార్వతీదేవికి సంబంధించిన లింగం అయితే చాలా బాగుంది, ఫుల్ ఉంది, ఇంత ఎత్తులో ఉంది. మహాశివుడిది అయితే సగం కరిగిపోయింది. అండ్ జంట పావురాలకు సంబంధించిన గూడు అయితే చూపిస్తారు, అది కూడా చూసాము. దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసాం. సో ఇది ఓవరాల్ గా మన అమర్నాథ్ యాత్ర యొక్క దర్శనం వరకు ప్లాన్. అయితే ఇక్కడ నుంచి రిటర్న్ మా జర్నీ వచ్చేసి బాల్టల్ కి స్టార్ట్ చేసాం. బాల్టల్ కేవలం 16 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత అదే రోజు మేము గుర్రాల్ని మాట్లాడుకొని అరౌండ్
అరౌండ్ 1950 రూపీస్ తీసుకున్నారు ఒక గుర్రంకి. కిందకైతే వచ్చేసాం. గుర్రం మీద వచ్చేస్తే ఫాస్ట్ గా వచ్చేవచ్చు, మీ అందరికి తెలిసిందే కదా. సో జమ్ అని చెప్పి అదే రోజు దర్శనం చేసుకొని మధ్యాహ్నం కల్లా ఈవినింగ్ కల్లా మేము బాల్టల్కి అయితే దిగేసి ఆ రోజు నైట్ బాల్టల్ క్యాంప్స్ లో అయితే స్టే చేసాము. ఒకవేళ మీరు నడుచుకుంటానే కిందకి దిగుతాము అంటే నడుచుకుంటా కూడా దిగొచ్చు. అదే రోజు కిందకైతే వెళ్ళిపోవచ్చు. అరౌండ్ 4 to 5 hours 6 hours లో నడుచుకొని కిందకి దిగేసేవచ్చు బాల్టల్ కి. ఒకవేళ మీరు గనక తిరిగి పెహల్గాం మీద వెనక్కి వెళ్తా అన్న తిరిగి పెహల్గాం మీద వెనక్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకో 3 రోజులు టైం పడుతుంది. అట్లా కాకుండా 1 day లో దిగాలి అనుకుంటే ఇటు దిగేసేయండి బాల్టల్ కి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పెహల్గాం మీద అమర్నాథ్ కేవ్కి వచ్చి రిటర్న్ బాల్టల్ మీద వెళ్ళండి. సో 2 రూట్లు కవర్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. బాల్టల్ రూట్ అసలు ఏమీ ఉండదు, గ్రీనరీ ఉండదు, వాటర్ ఫాల్స్ ఉండవు, ఏమీ ఉండవు, వేస్ట్. ఒక షార్ట్ కట్ అన్న ఉద్దేశంతోనే బాల్టల్ రూట్ అయితే ప్రిఫర్ చేయాలి. అది తీసి పక్కన పెడితే ఈ పెహల్గాం రూట్ అనేది 3 days చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కొన్ని పదుల సంఖ్యలో వాటర్ ఫాల్స్ అయితే తగులుతాయి, లష్ గ్రీన్ మౌంటైన్స్ ఉంటాయి, స్నో ఉంటుంది, మంచిగా ఉంటుంది. అసలు సూపర్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఒకవేళ మీరు బాల్టల్ మీద అమర్నాథ్ కేవ్కి వెళ్ళాలి అనుకుంటే బస్సులో బాల్టల్ చేరుకుంటారు. అక్కడ నుంచి గుర్రాలు కానీ లేదా ట్రెక్కింగ్ కానీ స్టార్ట్ చేసి 1 day లో పైకి అయితే వచ్చేసేవచ్చు. 16 kilometers 1 day ఈజీగా వచ్చేసేవచ్చు. ఉదయం బయలుదేరి రాత్రి కల్లా వస్తారు. అమర్నాథ్ దగ్గరలో మీరైతే స్టే చేస్తారు. సో దర్శనం చేసుకొని నెక్స్ట్ డే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఒకవేళ గుర్రంలో వస్తే ఉదయం బయలుదేరితే మధ్యాహ్నంకి కేవ్కి వస్తాము, దర్శనం చేసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరితే ఈవినింగ్ కి వెనక్కి బాల్టల్ వెళ్ళిపోతాం. బాల్టల్ ప్లాన్ లో 1 day లోని దర్శనం అయితే అయిపోద్ది గట్టిగా తలుచుకుంటే. ఈ పెహల్గామ్ కి వచ్చేసి 4 days టైం అయితే పడుతుంది. సో ఇది ఓవరాల్ గా. ఇంకా బాల్టల్ కి వచ్చేసిన తర్వాత మనకి సేమ్ బస్ టికెట్స్ ఉంటాయి. బస్ టికెట్స్ తీసుకొని జమ్ముకి తీసేసుకుంటే మళ్ళీ సేమ్ కాన్వాయ్లో ఎక్కుతావు, మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతావు. అండ్ ఇక్కడ కూడా మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైవేట్ బస్సు, ఇంకోటి వచ్చి గవర్నమెంట్ బస్సు. గవర్నమెంట్ బస్ అంటే ఎస్కాట్ బస్సు, ఎస్కాట్ తో వెళ్లే బస్సు అనమాట. అమర్నాథ్ కాన్వే బస్సెస్ ఇవి. సో ఈ అమర్నాథ్ కాన్వే బస్సెస్ లోనే మీరైతే తీసుకోండి. ప్రైవేట్ బస్సులు మిడియాలంగా ఇష్టం వచ్చినట్టు చండాలంగా తోలుతారు, తలకాయ నొప్పి. అండ్ ఏ క్షణం ఏమైందో తెలియదు, ఎవరైనా మన మీద అటాక్ చేయొచ్చు, వీళ్ళు మిస్బిహేవ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో నేను సజెస్ట్ చేసేది అయితే త్రూ కాన్వే లోనే వెళ్ళండి. ఒకవేళ కాన్వేలో టికెట్స్ దొరకలేదు అంటేనే ప్రైవేట్ అయితే సజెస్ట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా మనకి ప్లాన్ అయితే రఫ్ ఐటనరీ. ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు బై ట్రైన్ పెహల్గాం రూట్ నుంచి యాత్ర చేయాలి అనుకుంటే మీకు అప్రాక్స్ గా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ 12 days టైం అయితే పడుతుంది. లేదు మీరు ఒకవేళ ఫ్లైట్ పెహల్గాం రూట్ మీద చేస్తాను అంటే 8 days టైం పడుతుంది. ఒకవేళ మీరు ట్రైన్ బాల్టల్ రూట్ మీద చేస్తాను అంటే అప్రాక్స్ గా 9 days టైం పడుతుంది యాత్రకి. ఒకవేళ మీరు ఫ్లైట్ బాల్టల్ రూట్ మీద చేస్తాను అంటే 6 days లోనే యాత్రను అయితే కంప్లీట్ చేసేయచ్చు. నేను చెప్పేది హైదరాబాద్ టు హైదరాబాద్ అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి చూసుకొని రావడానికి ఇన్ని డేస్ టైం పడుతుంది ఈ పర్టికులర్ రూట్స్ లో. సో ఇప్పుడు బడ్జెట్ విషయానికి వద్దాం. సో బడ్జెట్ విషయానికి వచ్చేస్తే మాకు ఎంత అయింది అంటే మీరు చెప్తే నమ్మరు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైట్ కి వచ్చి వెళ్ళేటప్పుడు ట్రైన్ కి వెళ్ళా కదా, నాకు ఓవరాల్ గా బడ్జెట్ అరౌండ్ కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. ఇందులో 10,000 రూపాయలు నాకు రిటర్న్ రావడానికి ఫ్లైట్ టికెట్ మాత్రమే ఖర్చు అయింది. మిగతా అన్ని ఖర్చులు 10,000 రూపాయలు అయిపోయాయి నాకు. అప్రాక్స్ గా బడ్జెట్ గురించి మాట్లాడేసుకుంటే ట్రైన్ లో మీరు గనక యాత్ర చేయాలి అనుకుంటే అప్రాక్స్ గా 15,000 రూపాయలు అయితే అవుతుంది. ఒకవేళ మీరు గనక ఫ్లైట్ లో చేయాలి అనుకుంటే అప్రాక్స్ గా 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు గనక గుర్రాలని హైర్ చేసుకోవాలంటే గుర్రాలకి ఇంకో 10,000 తీసి పక్కన పెట్టుకోండి. సో వితౌట్ గుర్రాలు అయితే బై ట్రైన్ యాత్ర చేస్తే అప్రాక్స్ గా 15,000, విత్ గుర్రాలు అయితే 25,000, బై ఫ్లైట్ విత్ గుర్రాలు అయితే దగ్గరగా 35,000, బై ఫ్లైట్ వితౌట్ గుర్రాలు అయితే దగ్గరగా 25,000 బడ్జెట్ అయితే అవుతుంది. సో అప్రాక్స్ గా ఒక 20,000 జోబీలో పెట్టుకొని వెళ్ళండి. హ్యాపీగా అమర్నాథ్ యాత్రని అందరూ చేసేసి రావచ్చు. మినిమం 6 days, మాక్సిమం 12 days టైం పడుతుంది అమర్నాథ్ యాత్ర చేయడానికి, మీరు వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ని బట్టి అది. అండ్ లగేజ్ విషయంలో చాలా మంది డౌట్ ఉంటుంది. సో లగేజ్లు మేము తీసుకెళ్తాము, ఆ యాత్రలో మీరేమో మోసుకెళ్ళొద్దు అంటారు, అసలు ఎట్లా చేయాలి, మా లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ నుంచి జమ్మూకి వెళ్ళే వరకైనా మా లగేజ్ ఉండాలి కదా, అది ఇది అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో సింపుల్, మీకు ఏదైతే యాత్రి నివాస్ చెప్పానో అదే యాత్రి నివాస్ లోకి వెళ్తే మీకు క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఆ క్లాక్ రూమ్ లో మీ లగేజ్ పడేయండి, ఫ్రీ, రూపాయి కూడా పే చేయబడలే. మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత మీ ట్రాలీని మళ్ళీ కలెక్ట్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళండి, ఫ్రెష్ అప్ అవ్వండి, రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసేయండి. ఈ ట్రెక్కింగ్ టైంలో మీకు ఏవైతే 3 జతలు 2 జతలు అవసరం ఉంటాయో వాటిని మాత్రమే పట్టుకెళ్ళండి. అండ్ స్నానాలు ఎలా చేయాలని అయితే డౌట్ ఉంటుంది. 3 రోజులు 4 రోజులు మనం ఏదైతే ట్రెక్కింగ్ చేస్తామో ఈ 3-4 రోజులు మనము 0 degrees లో ఉంటాము, 7 degrees లో, 5 degrees లో, మాక్సిమం 7 to 8 degrees ఉంటుంది టెంపరేచర్. ఈ చలిలో మీకు స్నానం చేసే దమ్ము ఉంది అంటే చెయ్యండి. అక్కడ బకెట్ వేడి నీళ్ళు 100 రూపాయలకి ఇస్తారు. 100 రూపాయలు పెట్టి బకెట్ వేడి నీళ్ళు తీసుకొని స్నానం కూడా చేయొచ్చు. బట్ అవి మనం మీద పోసుకునే లోపల బాడీ గడ్డగట్టుకుపోద్ది. చేసే వాళ్ళు ఉంటారు, నాతోలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అట్లా కానీ తడిగుడ్డ పెట్టి తుడి చేసుకోవడం, మొహాలు కడుక్కోవడం ఇట్లా చేసుకోవచ్చు, మీ చాయిస్. ఒకవేళ మీ లక్కు బాగుండే ఎండ మంచిగా ఉంది అంటే మీరు అప్పటికప్పుడు స్నానం కూడా చేసేసేయచ్చు. మాక్సిమం స్నానాలు అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు, చేసే వాళ్ళు చేస్తారు, మీ చాయిస్ అది. ఒకవేళ సగం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కలేము అని అనిపిస్తే అక్కడ నుంచి కూడా గుర్రాలు అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రతి దగ్గర మీ గుర్రాల వాళ్ళు పిట్టు అంటే మీ లగేజ్ మోసే వాళ్ళు కనిపిస్తానే ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ నుంచి కూడా మీరు గుర్రం ఎక్కైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఓవరాల్ గా
అమర్నాథ్ ఫుల్ టూర్ డీటెయిల్స్ అయితే మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నా. ఇంకా చాలా పాయింట్స్ మిస్ చేసి ఉంటాము. సో ప్రతి ఒక్కటి గుర్తుండవు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు. మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు ఏ విషయంలో డౌట్ ఉంది అనేది, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అండ్ స్మాల్ రిక్వెస్ట్, మన బిజినెస్ గురించి అయితే చెప్పే కదా, కొంచెం మన వెబ్సైట్ విజిట్ చేసి మన బిజినెస్ కి అయితే సపోర్ట్ చేసేయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే కొనండి.